నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. కానీ నిజం నిలకడ సంగతి దేవుడు ఎరుగు. నిజానికి సంబంధించి స్థిరత్వాన్ని కూడా ఇవ్వనివ్వట్ల. నిజం మన కళ్ళెదురుగుండా కనబడుతున్న అబద్ధం కమ్మేస్తోంది. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అటే మళ్ళీపోతున్నారు. మీడియా, సోషల్ మీడియాని గ్రిప్‌లో పెట్టుకొని నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మడం, నమ్మించడం ఎట్లా అన్నది మన దగ్గరే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే దేశంలో కూడా ఇదే దరిద్రం పట్టింది. ఎవరైతే ఇంతకాలం ఈ భారతదేశ చరిత్రని వక్రీకరించి మనల్ని మోసం చేశారో అట్లాంటి వాళ్ళే ఇవాల్టి రోజున జరుగుతున్న వాస్తవాలను కూడా వక్రీకరించి రిపోర్ట్ చేస్తున్నటువంటి వేళ పోరాడాల్సొస్తుంది వాస్తవం తెలుసుకోవడం కోసం. తాజాగా ఇప్పుడు ఆ మధ్యన పెద్ద నోట్ల రద్దు ఎందుకు చేశారు? పెద్ద నోట్ల పేరుతో డబ్బులు దాచేసుకుంటున్నారు. 500, 1000 నోట్లు రద్దు చేసి మళ్ళీ కొత్త 500 నోట్లు. ఆ సందర్భంలో అర్జెంట్ అవసరాల రీత్యా 2000 నోట్లను కూడా అలౌ చేశారు. ఆ తర్వాత నిదానంగా 2000 నోట్లను విత్‌డ్రా చేసేసుకున్నారు. ఇక పెద్ద నోట్లు ఉండవు. ఈవెన్ 1000 నోటు కూడా పెట్టమని చెప్పేసింది మోడీ సర్కార్. 500 హైయెస్ట్ నోట్. ఇప్పుడు సీన్ మారిపోయి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 5000 నోట్లు జారీ చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీసుకొచ్చారు. ఎవరు తెచ్చాడో తెలియదు. దాని మీద చివరికి మళ్ళీ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆర్థిక అంశాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వెబ్సైట్ చూడండి. 5000 నోట్లు జారీ అన్నటువంటిది ఉట్టి అబద్ధం, ఫేక్ క్రియేటెడ్ అని చెప్పుకొచ్చారు.